అంటే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్గా 1,500 2,000తో చేస్తామని ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్లో. సో ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు. అందరికీ తెలుసు అది మీరు కూడా కమిట్ అయ్యారు. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకా అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకా అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్. మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, ముడసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా అపీల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒక డాటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా 1 గిగావాట్ డాటా సెంటర్కి గంటకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు గంటకి. నేను చెప్పేది గంటకి అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ 1 గిగావాట్ డెవలప్ డాటా సెంటర్కి. ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసీ పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో తెలుసా మీకు? మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పసెస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ 1 మిలియన్ యూనిట్స్. అంటే 24 గంటలకి 24 మిలియన్ యూనిట్లు రిక్వైర్మెంట్. అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి 1 గిగావాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది. కాదంటలే, తప్పులేదు. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా? ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బర్డెన్ ఎంత, తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక మూడోది 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి. ఏ సంస్థ కన్నా సహజంగా వచ్చినప్పుడు ఓ సంస్థ మన దగ్గర పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం సహకరిస్తారు, ప్రభుత్వంగా మీరు ఏమి ఇస్తారు అనేటువంటి సహజంగా అడుగుతారు. సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఇచ్చేటువంటి ల్యాండ్లో 25% రాయితీ. ఇది చాలా చిన్న పోర్షన్. ఇది పెద్ద కన్సిడరేషన్లోకి అవసరం లేదు. సహజంగా ఎక్కడన్నా ఇచ్చేటువంటిది. పవర్ సంబంధించినటువంటివి మేజర్ ఇన్సెంటివ్స్. క్యాపిటల్ సబ్సిడీ కూడా 2,200 కోట్ల రూపాయలు. మొత్తం మీద క్యాపిటల్ సబ్సిడీ ఎంతంటే వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో 2,200 కోట్ల రూపాయలు క్యాపిటల్ సబ్సిడీ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం.
ఈ మిగిలినటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్ అని చెప్పి, పవర్ టారిఫ్ సబ్సిడీ, ఓన్లీ పవర్ టారిఫ్ సబ్సిడీ చెప్తాం మీకు. ఇప్పుడు యూనిట్ ఎంత అయితే ఉంటుందో యూనిట్ మీద రూపాయి పవర్ టారిఫ్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చింది. అంటే 1 గిగావాట్ డాటా సెంటర్ యూసేజ్ గంటకి 1 మిలియన్ యూనిట్స్, అంటే 10 లక్షల యూనిట్లు. అంటే గంటకి ఎంత ఇస్తున్నాం వాళ్ళకి సబ్సిడీ? గంటకి 10 లక్షల రూపాయలు సబ్సిడీ.